టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల వేతనం రికార్డు స్థాయిలో పెరిగింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఆయన ఏకంగా $96.5 మిలియన్ భారత కరెన్సీలో సుమారు 800 కోట్లకు పైగా వేతన ప్యాకేజీని అందుకున్నారు. గత దశాబ్ద కాలంలో ఆయన సీఈఓగా బాధ్యతలు చేపట్టిన తరువాతే ఇది అత్యధిక వేతనం కావటం విశేషం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో కంపెనీ సాధించిన అసాధారణ విజయాలకు గుర్తింపుగానే ఆయన జీతాన్ని భారీగా పెంచినట్లు తెలుస్తుంది. మైక్రోసాఫ్ట్ రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం నాదెళ్ల వేతనంలో అధిక భాగం షేర్ల రూపంలోనే ఉంది. ఆయన ప్రాథమిక వేతనం $2.5 మిలియన్ కాగా మిగిలిన 90% కంపెనీ షేర్ల రూపంలో అందుకున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో ఆయన $79.1 మిలియన్ వేతనం అందుకున్నారు. ప్రస్తుతం టెక్నాలజీ ప్రపంచంలో ఏఐ ఒక పెను మార్పునకు కారణమవుతుందని ఈ కీలక సమయంలో సత్య నాదెళ్ల ఆయన నాయకత్వ బృందం మైక్రోసాఫ్ట్ను ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిపారని కంపెనీ బోర్డు వాటాదారులకు తెలియజేసింది. ఇక సత్య నాదెళ్ల నాయకత్వంలో మైక్రోసాఫ్ట్ షేరు విలువ ఈ ఏడాదిలోనే దాదాపు 23% పెరిగింది. ముఖ్యంగా అమెజాన్ వెబ్ సర్వీసెస్ వంటి పోటీదారులను అధిగమిస్తూ కంపెనీకి చెందిన అజూర్ క్లౌడ్ కంప్యూటింగ్ వ్యాపారం నిలకడగా వృద్ధి చెందుతుంది. ఒకప్పుడు చిన్న స్టార్టప్గా ఉన్న ఓపెన్ ఏఐలో ముందు చూపుతో పెట్టుబడులు పెట్టడం నాదెళ్లకు బాగా కలిసొచ్చింది. చాట్ జీటీపీ సంచలనం సృష్టించడంతో మైక్రోసాఫ్ట్ ఆ సంస్థలో తన పెట్టుబడులను $10 బిలియన్ పైగా పెంచింది. ప్రస్తుతం ఆఫీస్ టూల్స్ నుంచి క్లౌడ్ సేవల వరకు దాదాపు అన్ని మైక్రోసాఫ్ట్ ఉత్పత్తులలో ఓపెన్ ఏఐ టెక్నాలజీని అనుసంధానించారు. సత్య నాదెళ్ల వ్యూహాత్మక నిర్ణయాల వల్లే మైక్రోసాఫ్ట్ క్లౌడ్ ఏఐ రంగాల్లో అగ్రస్థానానికి చేరింది. లింక్డ్ఇన్, గిట్ హబ్, యాక్టివిజన్ బ్లిజార్డ్ వంటి కీలక సంస్థలను కొనుగోలు చేసి సాఫ్ట్వేర్, గేమింగ్, ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ రంగాల్లోనూ కంపెనీని విస్తరించింది. ఆయనతో పాటు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అమీ హూడ్ $29.5 మిలియన్, కమర్షియల్ బిజినెస్ హెడ్ జడ్సన్ ఆల్తాఫ్ $28.2 మిలియన్ వేతనాలు అందుకున్నారు.